సాంగ్స్ అంటే ఇష్టం? నేను ఎక్కువ ఫాస్ట్ బీట్స్, మాస్ సాంగ్స్ ఇలాంటివి ఎక్కువ నా వాయిస్లో బాగా సెట్ అవుతాయి. అన్ని సాంగ్స్ సెట్ అవుతాయి, బట్ ఎందుకో ఆడియన్స్ అయితే నేను షోస్ చేసినప్పుడు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నేను మాస్ సాంగ్స్ ఫాస్ట్ బీట్స్ పాడినప్పుడు ఆడియన్స్ దాన్ని ఎక్కువ లైక్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఆ సాంగ్స్ కూడా? యా డెఫినెట్లీ. అంటే నా వాయిస్లో పాడుతుంటే ఒక పెప్పిగా అనిపిస్తాయి ఆ సాంగ్స్, అలాంటి సాంగ్స్. సో ఇష్టం నాకు. ఓకే, మీకు అసలు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఫస్ట్ మూవీలోనా ఎట్లా? మీరు స్టార్టింగ్ సాంగ్, ఇప్పుడు మనకి సాంగ్ అనేది గుర్తుంటుంది కదా, ఎక్కడ పాడారు, దేనివల్ల నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది? అసలు ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అంటూ టీవీ నేను చూసింది శ్రీరామదాసు మూవీ వచ్చింది కదా. శ్రీరామదాసు మూవీ వచ్చినప్పుడు అసలు చాలా చిన్నపిల్లలు నేను. అప్పుడు ఒక కాంటెస్ట్ పెట్టారు, అందులో ఉన్న సాంగ్స్ అన్ని పాడాలి, అందులోంచి విన్నర్ని పిక్ చేస్తారనమాట. ఓన్లీ ఆ మూవీలో ఉన్న సాంగ్స్ మాత్రమే పాడాలి, అందులో 14-15 సాంగ్స్ దాకా. ఓకే, సో అది ఫస్ట్ మాకు అక్కడ విజయవాడలో, నా నేటివ్ విజయవాడ. సో అక్కడ సెలెక్షన్స్ జరిగిందని, అప్పుడు ఇట్లా అంతా లేదు కదా, ఓన్లీ న్యూస్ పేపర్స్ ఉండేవి. అందులో యాడ్ చూసాము, ఇట్లా వస్తున్నారు రేపు సెలెక్షన్ కని. సో అప్పటికప్పుడు ఇంకా క్యాసెట్ కొనుక్కొని తెచ్చుకొని నేర్చుకొని నైట్ అండ్ నైట్ నేర్చుకున్న సాంగ్. నెక్స్ట్ డే మార్నింగ్ సెలెక్షన్స్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ టైం మీరు సాంగ్స్ నేర్చేసుకోవడం, నెక్స్ట్ డే పాడడం, వన్ సాంగ్ కాబట్టి నేర్చేసుకున్నాను. సో అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే అసలు కెమెరా అంటే ఎలా ఉంటుంది, కెమెరా ముందు మనం పాడడం అంటే మనకి ఎట్లా ఉంటుంది, ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది అప్పుడే శ్రీరామదాస్. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు మూవీలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నేను ఒకరే లిటిల్ స్టార్ అని ఒక రియాలిటీ షోలో పాడాను. అందులో నేను టైటిల్ విన్నర్ అనమాట. దానికి జడ్జెస్ వచ్చేసి వేటూరి గారు, వాణి జయరామ్ గారు అండ్ కళ్యాణ్ మాలిక్ గారు. సో అందులో నేను సాంగ్స్ పాడినప్పుడు ఎవ్రీ ఎపిసోడ్లో కళ్యాణ్ మాలిక్ గారు కానీ, వేటూరి గారు, వాణి జయరామ్ గారు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. ఎస్పెషలీ కళ్యాణ్ మాలిక్ గారికి అయితే ఆయనకు నా వాయిస్ చాలా నచ్చేది అనమాట. వాయిస్ కూడా వింటుంటే తెలుస్తుంది. సో అప్పుడు నాకు ప్రామిస్ చేశారు ఆ స్టేజ్ మీద, నేను నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను, నా మూవీలో నేను నీకు ఆఫర్ ఇస్తాను, ఫస్ట్ సాంగ్ నేనే పాడిస్తాను నీ చేత అని చెప్పారనమాట. సో అప్పుడు ఇంకా చిన్నగా ఉన్నాను కాబట్టి వాయిస్ ఇంకా ఎక్కువ ఇది అవ్వలేదు. సో కొంచెం పెద్ద అయిన తర్వాత ఇస్తానని అన్నారు. నేను ఇంకా వదిలేసాను కూడా. అంటే ఎవరు అలా గుర్తుపెట్టుకొని ఇస్తారు, సరే ఓకే ప్రామిస్ చేస్తారు, ఓకే ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అన్నట్టున్నాను. బట్ వన్ ఫైన్ డే ఆఫ్టర్ 2 or 3 years నేను ఫోన్ వచ్చింది, ఇట్లా బాలకృష్ణ గారిది ఒకటి ఉంది మూవీ, సో అందులో మీరు పాడాలి సాంగ్ అని చెప్పేసి కాల్ వచ్చింది. ఇలా కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ అని చెప్పేసి ఐ వాజ్ షాక్డ్. అసలు అంటే ఇలా గుర్తుపెట్టుకొని ఇట్లా ఇస్తారా ఆపర్చునిటీ అని చెప్పి చాలా లక్కీ. అండ్ బాలకృష్ణ గారి మూవీ ఫస్ట్ మూవీ వచ్చేసి అంత పెద్ద మూవీ, బాలకృష్ణ గారు అంటే ఫుల్ మాస్ నంబర్, ఫుల్ డాన్స్ నంబర్ అనమాట. సో నా ఫస్ట్ సాంగ్ అయ్యుండి నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు నన్ను బిలీవ్ చేసి కళ్యాణ్ మాలిక్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఐ నెవర్ ఫర్గెట్ హిస్ ఫేవర్ అండ్ ఆపర్చునిటీ. That was my best moment. మీకు చిన్నప్పటి నుంచి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అండ్ మదర్ డాడ్ సపోర్ట్ చేశారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మీ హస్బెండ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనేసి, సో ఇప్పుడు ఎలా ఉంది, తనే ఎంకరేజ్ చేస్తారు? అంటే ఇంకా నాకు యాక్చువల్గా మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. అంటే ఇంకా ఎంత ఒక హస్బెండ్ ఎంత ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతాడో అంత 100%, ఇంకా చెప్పాలంటే 200% హీ సపోర్ట్స్ మీ. వెరీ లక్కీ కదా. వెరీ వెరీ లక్కీ, టచ్ వుడ్ అట్లానే ఉండాలి. అండ్ మా పేరెంట్స్ కంటే కూడా తన సైడ్ నుంచి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. తన ప్రతి ప్రాజెక్ట్లో కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓన్లీ నేను పాడేదే కాకుండా వేరే వాళ్ళు పాడే దాంట్లో కూడా నేను కూడా టేక్ తీసుకోవడం అని కానీ అన్నీ ఫుల్ టు ఇంకా ఇద్దరం అన్నీ కలిసే చేస్తాం. ఓకే, ఓకే, మనం మరొక దేశభక్తి సాంగ్ పాడదాం. షూర్. ఏ సాంగ్ పాడతారు? సో యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు కదా ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువ రావట్లేదని, అండ్ ఈ మధ్య కాలంలో నన్ను ఎక్కువ ఇంప్రెస్ చేసిన దేశభక్తి గీతం అంటే సైరా మూవీలో ఒక సాంగ్ వచ్చింది. సో అది పాడుకుందాం. షూర్. పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డ వౌరా ఉయ్యాలవాడ నారసింహుడా, చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీర రెనాటి సీమ కన్న సూర్యుడా,
స్వయాన చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినవురా నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినవురా ఓ సైరా ఉషస్సు నీకు ఊపిరాయరా ఓ సైరా యశస్సు నీకు రూపమాయరా. వెరీ నైస్, చాలా చక్కగా పాడుతున్నారు ప్రతి ఒక్క పాట కూడా. అండ్ మీకు డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఈ కాలంలో వచ్చిన పాటలు అంటే కూడా చాలా తక్కువ. అవును, అందులో ఇది ఒకటి రేర్ గా మనకి రావడం అంటే. అండ్ ఇంకొకటి కూడా నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఏముంటదంటే, మా హస్బెండ్ ఏ సినిమా చేసినా గానీ అందులో ఒక పేట్రియాటిక్ సాంగ్ ఎక్కడన్నా మనం పెట్టచ్చా, పోనీ ఎక్కడా ఫిట్ అవ్వకపోతే లాస్ట్ లో టైటిల్స్ పాడేటప్పుడన్నా ఉంటుందన్నమాట తన. యా తను కూడా మంచి హిజ్ అ పేట్రియాట్. అంత సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు త్వరలోనే పాడే ఛాన్స్ కూడా ఉంది అనుకో.